దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 52 అధ్యాయము 13 వచనము. అతడును అతను హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడిగా ఎంచబడెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ 12వ వచనంలో దేవుడు ఇస్తున్న వాగ్దానం, అతడు హెచ్చించబడి ప్రసిద్ధుడై మహాగణుడిగా ఎంచబడినంట. దేవుని యందు నీ విశ్వాసము, నీ నమ్మిక ఉంచినట్లయితే నిన్ను కూడా దేవుడు హెచ్చించి ప్రసిద్ధుడు అంటే నీ పేరుని గొప్ప ఖ్యాతినిచ్చి ఘనుడిగా అంటే ఒక స్థాయిలో, ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంచుతానని దేవుడు ఇది నాన్న నీకు వాగ్దానం ఇస్తున్నారు. కనుకని నీ ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా దేవుడు నిన్ను చూస్తున్నాడు గనక నువ్వు దేవుని వైపు తిరిగి ఆయనకు ప్రార్థన చేసి ఆయన సహాయం కోరినప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు ఉన్న స్థానం నుంచి ఆయన నిన్ను హెచ్చించి ప్రసిద్ధుడిగా చేసి నిన్ను గరుడుగా మారుస్తాడు. కనుక అరుణోదయాన లేచిన వెంటనే ఈ వాగ్దానాన్ని పట్టుకొని నీ ప్రార్థన చేసి నీ జీవితాన్ని ప్రారంభించు. దేవుడు త్వరలోనే నిన్ను గరుడుగా చేసి ఆశీర్వదిస్తారు. ఆమేన్.